నమస్కారం యశాన న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం చెందిన రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీ నాయక్ సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పులో మృతి చెందినట్లు అధికారులు వెల్లడి. మురళీ నాయక్ సైనికుడు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమన్న సీఎం చంద్రబాబు. మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీనా నాయక్ అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తారని వ్యాఖ్య. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆపదలో ఉన్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండ పంచాయతీ కలితండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కుని మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆమె అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దంపతులకి వీర జవాన్ ఏకైక సంతానం కావటం గమనార్హం. 2022లో అగ్నివీర్ జవాన్ గా సైన్యంలో చేరిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్ విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పులో మురళీ నాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరొక వైపు మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. వీర జవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సార్ నమస్తే సార్. థ్యాంక్స్ సార్. మీకు కాల్ చేసి సార్ దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలో అయిపోతాం సార్. ఉండే నాకు కూడా ఒకే కూడా సార్. 2 ముగ్గురు ఉంటే అయినా బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్. సరే ధైర్యంగా ఉండండి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉంటే అందరం మీతో ఉంటాం. సరే ఇదేం అధీన పడుతుంది. ధైర్యంగా ఉండండి. మీ త్యాగం ఇంకేమో ధైర్యంగా ఉండి అందరం. సరే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనుడైన తనను ప్రతిష్టాత్మకమైన దుర్గ గుడికి ఈవోగా నియమించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని సీనా నాయక్ తెలిపారు. తనకి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి, పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి
స్వామివార్ల దేవస్థానం ఈవోగా సీనా నాయక్కి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన సీనా నాయక్ను ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుడైన తనకు ఈవోగా బాధ్యతలు అప్పగించారని, ఈ ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని తెలియజేశారు. అలాగనే ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పారు. శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 24, 26, 28, 30, 33, 36, 58 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకి 3,95,182 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని శుక్రవారం ఉదయం సింగ్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన వినతులపై వెంటనే స్పందించి పరిష్కరించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటమే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సింగనగర్ ఎమ్మెల్యే కార్యాలయం ఏదైతే ఇక్కడ సెంట్ ఆన్స్ పక్కన ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ప్రజల విజ్ఞప్తుల్ని ప్రతిరోజు కూడా తీసుకొని అవి పరిష్కారం తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలకు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు ఈ ఆఫీసు గడప తొక్కినా వాళ్ళందరికీ కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వాళ్ళ అర్జీలు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం ఎదుటిగా చెక్కులు రాపిచ్చి ఆ చెక్కులు తీసుకొచ్చి మా డివిజన్ నాయకులు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, మా మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా ఈ పని చేస్తూ ఉన్నాం. ప్రతి పనికి కూడా జవాబుదారీతనంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అయిందో ఆ రేషన్ కార్డు అర్జీలను కూడా ఈ కార్యాలయాన్ని తీసుకుంటా ఉన్నాం. మార్పులు, చేర్పులు, కొత్త రేషన్ కార్డులు ఏమైనా అందరూ కూడా ప్రజలు మీ దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు. దాన్ని పరిశీలించి మంజూరు చేస్తున్నాం. అట్లాగే త్వరలో తల్లికి వందనం ఈ నెలాఖరికి మొదలుపెట్టి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఖాతాలు వేయబోతా ఉన్నాం. వచ్చే నెల జూన్, జూలైలో మరి మహిళలకి 18,000 రూపాయలు చెప్పింది, దాన్ని కూడా అయిపోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి మళ్ళా స్వర్ణయుగం లాంటి పరిపాలన చూపిస్తామని తెలియజేస్తూ మా ప్రజలకు అండగా ఉండటం, సేవ చేసుకోవడం సంతోషంగా ఉందని, దీనికి మా డివిజన్ నాయకులు,
మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురువారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ కమిషనర్ కోట జోజీ ఆధ్వర్యంలో సిబ్బంది డాగ్ స్క్వాడ్లతో 5 బృందాలుగా ఏర్పడి స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ప్లాట్ఫామ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్లు, బుకింగ్ ఆఫీసులు, పార్సిల్ ప్రాంతాలతో పాటుగా ఔటర్లలోని పూల మార్కెట్, డీజిల్ లోకో షెడ్ ప్రాంతాల్లో బ్యాగులు సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలని సేకరించారు. అన్ని సీసీ కెమెరాల పనితీరుని పర్యవేక్షించారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ టొమాటో, మిర్చి పంటల రైతులకి శాస్త్రీయ విధానాల ప్రకృతి సేద్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు మేధో మదన సదస్సు నిర్వహించారు. శుక్రవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. సదస్సులో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు మల్టీక్రాప్ బహుళ పంటలు చేపట్టి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించి గిట్టుబాటు ధర పొందేలా శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలని చెప్పారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మార్కెట్ సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలు పండిస్తే నష్టాల నుంచి తప్పించుకోవచ్చని, మార్కెట్ డిమాండ్ ఉన్న సమయంలో పంటల్ని యాజమాన్యంతో పండిస్తే మంచి లాభాలు పొందవచ్చని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట నాణ్యత మెరుగవుతుందని అన్నారు. రసాయనిక ద్రవ్యాల అధిక వాడకం వలన దిగుబడులు నష్టపోతున్నాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతినిధులు పాల్గొన్నారు. టొమాటోకి సంబంధించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ వర్క్షాప్ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము. మిర్చిలో కానివ్వండి, టొమాటోలో కానివ్వండి, ప్రైస్ వాలటిలిటీ చాలా ఉంది. ఒకసారి రేట్లు బాగా పెరుగుతున్నాయి, ఒకసారి విపరీతంగా పడిపోవడం అనేది జరుగుతుంది. ఐదర్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, రైతులు పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇది ఈ ప్రైస్ వాలటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రంలో ఈ 2 పంటలు చాలా ముఖ్యమైన పంటలు కాబట్టి వీటిని మరి ఆల్ స్టేక్ హోల్డర్స్, రైతుల దగ్గర నుంచి సైంటిస్టులు, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ సంబంధించి మరి ఎక్స్పోర్టర్సు, ఇండస్ట్రీ అందరూ కూర్చుని మరి మనకి ఇవాళ ఈ 2 పంటల యొక్క విస్తీర్ణము, ఈల్డు, ఆ డేటా అంతా ఉంది. కానీ అలాగే ఇవాళ మనకి అగ్రి వాచ్ అనే సంస్థ ద్వారా ప్రైస్ ప్రిడిక్టబిలిటీ కూడా మనం చెప్పగలుగుతున్నాం, ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే రాబోయే నెక్స్ట్ సీజన్లో ఎంత ప్రైస్ ఉండొచ్చు అనేది. సో ఆ సాంకేతిక కేపబిలిటీ ఇవాళ మనకు దగ్గర ఉంది. బట్ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని రైతుకి ఎలాగా ఉపయోగపడేలాగా, అంటే అసలు ముందుగానే మనం పంట వేసేటప్పుడే వెరైటీ కానీ, విస్తీర్ణం కానీ, ఇవన్నీ దాన్ని ఎలాగా మనం రెగ్యులేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఒక డిమాండ్ బట్టి సప్లై, అలాగే ఖచ్చితంగా మనకు తెలుసు జూన్ నుంచి టైంలో రేట్లు పెరుగుతాయి, డిసెంబర్లో పడిపోతాయి, ఎంత ప్రొడక్షను, ఇవన్నీ మనకి ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి డొమెస్టిక్ కన్జంప్షన్కి ఎంత అవసరం, దానికి మించి ప్రొడక్షన్ వస్తే వాటిని ఏ విధంగా ప్రాసెసింగ్ చేయొచ్చు. ఇవాళ
టొమాటో తీసుకుంటే టొమాటో ప్యూరీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతం పెంపు, ఏపీసీఓఎస్ ఉద్యోగులకి రెగ్యులరైజేషన్, పదవి విరమణ వయస్సుని 62 ఏళ్లకు పెంచడం వంటి డిమాండ్లను అమలు చేయాలని తెలియజేశారు. అలాగనే సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలన్నది, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని వారు కోరారు. ఈ సందర్భంగా నగర సమితి అధ్యక్షులు మహేష్ బాబు మాట్లాడారు. గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నామని చెప్పారు. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారాలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ధర్నా బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ఉద్యోగుల్ని టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలుగా విడదీసి తగిన జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ల యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు పి మహేష్ బాబు ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజులోకి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే జీతాలు పెంచినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్తో గత గవర్నమెంట్లోనూ ఈ గవర్నమెంట్లోనూ అనేక పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని అలాగే మంత్రివర్గాలు ఉన్నటువంటి మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రత్యామ్నాయం లేక ఈ 3వ రోజు నిరవధిక సమ్మెలోనికి మేము రావటం జరిగింది. మా న్యాయమైనటువంటి కోరికలను మేము నెరవేర్చమంటున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉన్నాయి. దానికి అనుగుణంగా కనీస వేతనం చట్టం 35,000 రూపాయలు వచ్చినప్పటికీ మేము టెక్నికల్, నాన్ టెక్నికల్గా ఉన్నటువంటి వేతనాన్ని మేము అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల్లో ఉన్నటువంటి పార్కులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, వాటర్ సప్లై ఉన్నటువంటి కార్మికులు, అలాగే స్ట్రీట్ లైట్లు, అనేకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాన్ని మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉండగా దానికి అనుగుణంగా మేము టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బతకాలంటే, ఒక సాటి కుటుంబం బతకాలంటే 35,000 రూపాయలు ఈరోజు కావాలి. ఎందుకంటే వింతద్దులు, కరెంటు బిల్లులు, అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు పెరగటాన్ని బట్టి దానికి అనుగుణంగా మేము ఈ శాలరీని అడుగుతున్నామండి. దానికి న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, మాకు దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయి ఉన్నాం. మేము మా ఆధార్ కార్డు కొడుతుంటే అది పర్మనెంట్ అని చూపిస్తుంది. అలాగే వయో పరిమితి పర్మనెంట్ కార్మికుల వల్లే మమ్మల్ని కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. ఆ బెనిఫిట్స్ కూడా నెలకు వచ్చేసి 10,000 రూపాయలు. రిటైర్మెంట్ అయిన తర్వాత మా కార్మికులందరికీ కూడా, ఆప్కోస్ కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు బెనిఫిట్ అడుగుతున్నాము. అలాగే ఆప్కోస్ కానీ రద్దు చేస్తే మమ్మల్ని అందరినీ కూడా, మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. అదే రీతిగా ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసే రీతిగాను, అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతం ఇచ్చే రీతిగాను ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుపోతే మేము రానున్న దినాల్లో, ఇప్పుడు వార్డు మీద ఉన్నటువంటి వాళ్ళని ఆపాము, అలాగే వీధి దీపాలను వాళ్ళని ఆపాము, కానీ రానున్న దినాల్లో మీరు తగినటువంటి చర్చలకు పిలిచి మా న్యాయమైనటువంటి కోరికలు, డిమాండ్లు మీరు తీర్చకపోయినట్లయితే అలాగే వీధి దీపాలు ఆపేస్తాం. అలాగే వాటర్ సప్లైని బంద్ చేసి మేమందరం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో మేము భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో 3వ రోజు విజయవంతంగా జరిగింది. కాబట్టి పి మహేష్ బాబు, విజయవాడ నగర కమిటీ, ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్. మొత్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె చేపట్టాం. విజయవాడ నగరంలో దాదాపుగా వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు 550 మంది పైన ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు, అలాగే అండర్ గ్రౌండ్లో పనిచేసే కార్మికులు, అలాగే పార్కులో పనిచేసే కార్మికులు, వివిధ కేటగిరీలో పనిచేస్తున్నాం. గత సంవత్సరం సమ్మె ఒప్పంద కాలంలో అండర్ గ్రౌండ్ నుంచి పనిచేసే కార్మికులకు జీతాలు పెంచారు. వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకి, పార్కులు, అలాగే ఎలక్ట్రికల్ డిపోలో పనిచేసే కార్మికులు, వెహికల్ డిపోలో పనిచేసే కార్మికులు జీతాలు పెంచలేదు. ఇప్పుడు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో కుటుంబం పోషించాలని చాలా కఠిన పరిస్థితిలో ఉంది. కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు అనుకూలంగా మాకు కూడా జీతాలు, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 29,000 రూపాయల జీతం ఉండాలి. అలాగే మాకు కూడా గవర్నమెంట్లో ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి సంక్షేమాలు పథకాలు అందట్లేదు. అలాగే ఇంట్లో ప్రతి కార్మికుడి ఇంట్లో ఎక్కడో చోట వితంతుల పింఛన్లో లేదు, వృద్ధుల పింఛన్లో, వికలాంగుల పింఛన్లో కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి దౌర్భాగ్యం తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఆప్కోస్ పనిచేసే కార్మికులకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని వివిధ రకరకాలుగా పనిచేయించుకుంటున్నారు. గత ప్రభుత్వం వచ్చాక
ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళందరూ ఆప్కో సిస్టంలో చేశారు. ఈ ఆప్కో సిస్టమ్ ఏదో బాగుంది అనుకుంటే అటు తెల్ల కార్డు రేషన్ కార్డు కూడా జారీ చేయని పరిస్థితిలో ఉన్నారు. పిల్లల పేరు రేషన్ కార్డు లెక్కట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ ఆప్కోసి పనిచేసే కార్మికులకి దారుణమైన పరిస్థితి, కఠినమైన బాధలతో, కఠినమైన హీనంతో బతుకుతున్నాం. పని మనం చంపుకొని ఉద్యోగం చేస్తున్నాము. ఈరోజు విజయవాడ నగరంలో వాటర్ లైన్ ఎక్కడైనా పగిలిపోయిందంటే మీ అందరూ అనుకుంటున్నారు విజయవాడ నగరంలో మోటార్స్ ఇచ్చేస్తే ఏదో మోటార్ నీళ్ళు పైకి వెళ్తున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ ఇచ్చే నీళ్లు, వర్కర్ పని చేస్తే నీళ్ళు పక్క సందులోకి నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ నీళ్ళు మంచిగా వెళ్తున్నాయో లేదో మీరు చూసుకోవట్లేదు. నీళ్ళు వెళ్తున్నాయని చూసుకుంటున్నారు కానీ అధికారులు, కమిషనర్ గారిని ఇది చూసుకుంటున్నారు. కానీ కాబట్టి ఈ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేపట్టడం, మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఇదే సమ్మెని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉంటాము. విజయవాడ నగరంలో రేపు దాదాపు నీళ్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంది మా యూనియన్ సమక్షంలో మాకు డిమాండ్స్గా నెరవేర్చకపోతే. కాబట్టి యూనియన్ పిలుపు మేకరం మీ మీడియా మిత్రులకు కూడా అందరినీ మా మీడియా మిత్రులకు చెప్పండి సార్. ఎందుకంటే మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు, కటింగ్ పోను 13,080 రూపాయలు వస్తుంది. దాదాపు 2019 రూపాయల సంవత్సరం నుంచి 13,000 తీసుకుంటున్నాం. ఈ అట్టా బతకాలు ఏంటి? కాబట్టి మీ అందరూ కూడా మీ మీడియా మిత్రులు కూడా సహకారంతో అందరినీ మా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి. దాదాపు నారా లోకేష్ గారిని అంతమూల పేపర్లు సమ్మె అదే పాదయాత్ర చేసినప్పుడు బిఆర్డీఎస్ రూట్లో కాగితం ఇచ్చాము. అంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవా నిబంధనలు, ప్రమోషన్లు, వేతన సమస్యలు, పదోన్నతులు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు వరప్రసాదరావు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 117 జీవోని రద్దు చేస్తామన్న టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులపై మోసం చేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. అలాగని ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలని, పీఆర్సీ అమలుకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రైవేటీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లులకి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నేతలు, వివిధ జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. పి పాండురంగ వరప్రసాదరావు, ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతో అనేక మార్పులు చేపట్టింది. గత ప్రభుత్వం 117 జీవోతో ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యని ధ్వంసం చేసే కార్యక్రమానికి పూనుకుంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 117 విద్యని జీవోని రద్దు చేస్తాము, మెరుగైనటువంటి పాఠశాలలు నిర్మిస్తాము, మెరుగైన విద్యా వ్యవస్థలు అందిస్తాము, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాము, పీఆర్సీ వెంటనే ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. ఆ 117 జీవో ప్రకారం 6 రకాల పాఠశాలలని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రతిపాదించినటువంటి పాఠశాలలు 9 రకాల పాఠశాలలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 117 జీవోలో 3, 4, 5 తరగతులను కూడా హై స్కూల్స్ పెడితే ఈ రాష్ట్రంలోని మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అందరూ వ్యతిరేకించారు. 3, 4, 5 తరగతులు హై స్కూల్లో పెట్టవేంటి, సరైనది కాదని. మేము వెంటనే రాగానే రద్దు చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ ప్రభుత్వం 1200 పాఠశాలల్లో 1వ తరగతి నుంచే 3, 4, 5 కాదు 1 నుంచే హై స్కూల్లో పెడతా ఉంది. ఫౌండేషన్ పాఠశాలని ఆ ప్రభుత్వం పెట్టిన వాటిని కొనసాగిస్తుంది. 5,000 ఫౌండేషన్ పాఠశాలలు పెడతా ఉన్నారు. ఈ 5,000 ఫౌండేషన్ పాఠశాలలు 1 సంవత్సరం తర్వాత ఒక్కడు కూడా ఉండదు, మిగలకుండా పోతాయి. మేము కోరేది ఏంటంటే ఏపీటీఎఫ్గా ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ప్రాథమిక పాఠశాల ఉండాలి. ప్రాథమిక పాఠశాల అంటే 5వ తరగతి వరకు ఉండాలి. 1, 2 తరగతులు పెట్టేది ప్రాథమిక పాఠశాల కాదు. అది మీరు చెప్పేటువంటి విద్యా హక్కు చట్టానికి, మీరు చెప్పే జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమైంది. అందువల్ల మేము ఆ విధానాన్ని ఖండిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 పోస్టులే స్కూల్ అసిస్టెంట్లు ఇస్తామన్నారు. 6, 7, 8 తరగతుల్లో ఉండే సబ్జెక్ట్ చెప్పడానికి సబ్జెక్ట్ టీచర్స్ అవసరం. సైన్స్ కావాలి, మ్యాథ్స్ కావాలి, పిఎస్ కావాలి, ఎన్ఎస్ కావాలి, సోషల్ కావాలి, ఇంగ్లీష్ కావాలి. కానీ 2, 3 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల ఆ విద్యార్థులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మీరు ఉన్నత పాఠశాలగా మార్చండి, మార్చలేకపోతే ప్రాథమిక పాఠశాలగా మార్చండి. యూపీ పాఠశాల పెడితే అన్ని సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నత పాఠశాలల్లో వర్క్ లోడ్ పెరిగిపోయింది. ఉపాధ్యాయులకి 40 నుంచి 45 పీరియడ్ పనిచేస్తున్నారు. ఆ జీవోలో ఎటువంటి మార్పులు మీరు చేయలేదు. మీరు ఇచ్చినటువంటి రేపు ఇవ్వబోయే జీవోలో కూడా 40 నుంచి 45 పీరియడ్స్ వర్క్ లోడ్ ఉండే పరిస్థితి ఉంది. ఇది చాలా అశాస్త్రీయమైంది. ప్రపంచవ్యాప్తంగా 24 పీరియడ్లే, మ్యాక్సిమం 30 పీరియడ్లు. మేము 30, 32 పీరియడ్ల కన్నా ఎక్కువ వర్క్ లోడ్ లేకుండా మీరు క్యాడర్ స్ట్రెంగ్త్ని. వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు నాయకులు పోతిన వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.
హనుమ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారని వెల్లడించారు. వంటోన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నాయకులు పోతున వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు స్వామీజీలు హాజరయ్యారు. హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతున వెంకట మహేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం భారత విజయానికి గుర్తని అన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేకపోవడంతో ఆలయ గత ఈవో గారు కానీ ట్రస్ట్ ఈవో గారు కానీ మమ్మల్ని సంప్రదించి ఆలయానికి ధ్వజస్తంభం సమకూర్చడంతో పాటుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే మేము కూడా ఈ కార్యక్రమం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాం. అందుకే వారికి కూడా గతంలో ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మేము కూడా ఒక అర్జీ పెట్టాం. వారు కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాగు సెంటర్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ అధికారులకి, ఆలయ ఈవో గారికి, గత ఈవో గారికి, అదేవిధంగా లైఫ్ టైం చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాం. మరి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా తిరుమల నుంచి అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వైకాసన ఆగమ శాస్త్ర అనుసారంగా ఎంతో ఘనంగా నిర్వహించాం. మరి మాకు పోతిన మహేష్, విజయలక్ష్మి దంపతులకి అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హనుమత్పేట ఉత్పత్తులైనటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి కానీ, అదేవిధంగా మీరు చూస్తే కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠం వారికి కానివ్వండి, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అడగంగానే వారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, వారికి పాల్గొన్నందుకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం కూడా అన్నప్రసాద వితరణ కూడా 3000 మందికి ఏర్పాటు చేశాం. అన్నీ కూడా మేము వాస్తవంగా మాట్లాడే చెప్తున్నాం. మరి అన్నప్రసాద వితరణ కూడా ఘనంగా అందరూ వస్తారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఆలయంలో మరి పురోహితులు చెప్తే అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంని మొదటి నుంచి మాతో పాటు నడిపినటువంటి వెన్నకోట శ్రీనివాస శర్మ గారికి కానీ, అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మూ కాశ్మీర్లో వీరమరణం చెందిన రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీ నాయక్ సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పులో మృతి చెందినట్లు అధికారులు వెల్లడి. మురళీ నాయక్ సైనికుడు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమన్న సీఎం చంద్రబాబు. మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీనా నాయక్ అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తారని వ్యాఖ్య. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆపదలో ఉన్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.